న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి సాదర స్వాగతం. యోగా అంటే ఎక్సర్సైజ్ కాదండోయ్. మన మనసు, ఆత్మ, శరీరాన్ని ఏకం చేసే ఒకే ఒక ఆయుధం యోగా. అంతేకాదు మన మనసుకు ప్రశాంతత కలిగించేది కూడా యోగా. అందుకే భారతీయ సంస్కృతిలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతటి ప్రాముఖ్యత గల యోగాని ప్రతి సంవత్సరం జూన్ 21న మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఎప్పుడు ఏదో ఒక థీమ్తో ముందుకొచ్చే యోగా దినోత్సవం ఈసారి కూడా ఒక థీమ్తో ముందుకొచ్చిందండి. అదేదో కాదు, మహిళా సాధికారత కోసం యోగా అనే థీమ్తో ముందుకొచ్చింది. మరి అంతటి ప్రాముఖ్యత గల యోగా గురించి మనకు తెలియచేయడానికి మన ముందు ఉన్నారు మనతో పాటు రుక్మిణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రుక్మిణి గారు. ముందుగా మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. రుక్మిణి గారు, ఇప్పుడు మనకి వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది అనుకుంటారు, కానీ ఏరోబిక్స్, జిమ్ అన్నీ ఉండగా అసలు యోగానే ఎందుకు ఎంచుకుంటున్నారు? యోగా ఎందుకు చేయాలి? మనకి ఈ యోగా ఎందుకు చేయాలి, ఇన్ని మనకి ఫెసిలిటీస్ ఉండంగా ఓన్లీ యోగానే మాత్రమే ఎందుకు చేయాలి అని అందరూ అనుకుంటున్నారు కదా. ఈ యోగా అనేది మన జన్మతః, ఎందుకంటే పుట్టుకతోనే వచ్చింది ఈ యోగా. ఇవన్నీ మధ్యలో మనము కావాలని అడిషనల్గా చేసి మనం తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి సంబంధించినవి. ఈ యోగా అనేది పుట్టుకతోనే మనకి పుట్టుకతోనే మన చిన్నపిల్లల నుంచి కూడా ఆట ఆడము, కాలు కదిలించడము, ఈ కదిలికలే యోగా అంటారు దీన్ని, ఆసనాలు. అది అంతేకాకుండా ఆ కదలికలు లేకపోతే పిల్లలకు కూడా పాలు అరగవు. సో దాంతోపాటు ఏంటంటే స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే కదలికలు అనేటివి కావాలి. పూర్వంలో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ వర్క్ అనేది లేదు. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడము, కింద కూర్చోవడం లేదు, లేవడం లేదు. ఈ శరీరానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎట్లా అంటే ఈ ఎక్సర్సైజ్ అనేది కావాలి. ఎక్సర్సైజ్ అయితే ఏమవుతుందంటే ఫస్ట్ బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి అన్ని విధాల బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మనకి మనం యాక్టివేట్ అవుతాం. సో అలాగే ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎట్లా వేసిన ముద్దలు అట్లనే ఉంటున్నాయి, అరగడం లేదు, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడం లేదు. సో అలాగే దాంతోపాటు ఎక్కువ వర్కులు అయినాయి. ఎక్కువ వర్కుల వల్ల ఏమవుతుందంటే వర్కౌట్ కాక ఎక్కువ స్ట్రెస్సు, ఆలోచన, టైం ప్రకారంగా భోజనం తినడం లేదు, టైంకి నిద్రపోవడం లేదు, టైంకు నిద్ర లేవడం లేదు. ఇవన్నీ కారణాలు కావడం వల్ల అందరికీ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్. ఎందుకంటే తీసుకునే ఆహారం ఎప్పుడు తీసుకోవాలని ఇప్పుడు నియమాలు అనేటివి లేవు. ఇప్పుడు యోగా ఏంటంటే యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. అప్పుడు పూర్వంలో ఇవన్నీ కూడా కంటిన్యూగా చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఏమీ చేయట్లేదు. కాబట్టి ఏమి లేదు, పని పరుగే అవుతుంది. కాబట్టి కనుక మనకి శరీరాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఏదో తింటున్నామా అంటే తినాలి అని తింటున్నాం, లేస్తున్నామా లేవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి అనేది ఒక నీళ్ళు, నిద్ర, ఆహారం అనేటి వీటిని మాత్రం కంట్రోల్ లేవు. కనుక ఈ యొక్క కంట్రోల్ లేకపోవడం వల్ల మన శరీరం మన అందుబాటులో లేకుండా అవుతుంది. అసలు మనిషి అన్న వారికి అసలు ఎలాంటి వ్యాధి లేదు. ఎలాంటి వ్యాధి ఎందుకు లేదు అంటే మన యోగా, ఎక్సర్సైజు, ప్రాణాయామం, మన ధ్యానం ఇలాంటివి మనం చేసుకుంటూ ఉంటే మనకి 24 గంటలల్లో 24 గంటలు మనం నిద్రకైనా ఇస్తున్నాము, ఏదైనా ఇస్తున్నాము. నిద్ర వచ్చినప్పుడు వంటున్నాము, ఆకలి అయినప్పుడే తింటున్నాము, ఆకలి కాకుండా తింటున్నాము. దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను, మన టైం అనేది మనం టైం ఫాలో అయితే అప్పుడు కదంటే మన బాడీ మన అందుబాటులో ఉంటుంది. అంతవరకు మనకి ఇప్పుడు 100 మంది డాక్టర్స్ ఉన్నా, ఎవరు ఉన్నా కానీ కూడా మన అందుబాటులోకి ఎందుకు రాకొచ్చింది అంటే మనము టైంను ఫాలో అవ్వట్లేదు. నీళ్ళు, నిద్ర, ఆహారం వీటిని మూడింటిని కానీ కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మన ఆరోగ్యం అనేది క్షేమంగా ఉంటుంది. అందుచేత మనము దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన పూర్వీకులు, ఋషులు, మునులు ఏం చేస్తారంటే కనీసం మధ్యలోనన్నా ఇది చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ పరిశోధించి యోగా ఆసనాలు, ఈ యోగా ఆసనాలని మనకి అందించారు. వీటినన్నా కనీసం మనం ఫాలో అయ్యి వీటిని మనం ఉపయోగించుకొని మనం ఆయురారోగ్యంతో ఆరోగ్యాన్ని సంపాదించుకుందాము అని చెప్పేసి ఇందుచేత నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే స్త్రీలలో చాలామందికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ఇవన్నీ కూడా మోకాల నొప్పులు, అన్ని రకరకాల బాడీ పెయిన్స్, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సర్వైకల్ అంటే ఒకటి డిస్టర్బ్ అయిందంటే వాత, పిత్త, కఫాలో ఒకటి డిస్టర్బ్ అయిందంటే సర్వరోగాలు వస్తాయి. సర్వరోగాలకి కారణం ఏంటంటే నీళ్ళు, నిద్ర, ఆహారమే. ఇవి సరిగ్గా తీసుకోవట్లేదు, సరైన ఆలోచన లేదు, మంచి టైం ఇవ్వడం లేదు. శరీరానికి సంబంధించిన టైం మనము కొంచెం 24 గంటలు అంటే 24 అవర్స్లో 1 అవర్ అయినా మనం ఈ శరీరానికి సంబంధించి మానసికంగా సంబంధించి
మనం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ఈ శరీరానికి ఎలాంటి సమయం ఇవ్వకపోవడం వల్ల ఆ డాక్టర్లు కూడా తడబడుతున్నారు. ఎందుకంటే ఇది అని చెప్పడానికి కూడా స్కానింగ్ తీసే వరకు పూర్వంలో నాడి చూసి నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ అయిపోయేది. ఇప్పుడు ఆ సాల్వ్ అనేదే లేదు. అది పొడిగిస్తూనే ఉంది వ్యాధులన్నీ, సమస్త వ్యాధులు ఉంటున్నాయి. అంటే ఏ వ్యాధి లేకున్నా ఉన్నట్టుగా ఊహించుకోవడము. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం నుంచి కూడా అంటే 2000 నుంచి ఎక్కువగా ఈ వీడియోలు చెప్పడం వల్ల ఈ డాక్టర్లు ఇద్దిను అని చెప్పడం వల్ల అదొకటి ఇదొకటి కొంచెం అది అంటలకల్ని కేజీలు తినేయడం వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. ఆ వెయిట్ లాస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు వాటర్ ఎంత తీసుకోవాలి, మన హైట్ని బట్టి మన వెయిట్ని బట్టి మనం తీసుకోవడం మొదలు పెట్టాలి. అలా కాకుండా ఆకలైందని తినేయడము, దాహం వేసిందని తాగేయడము, దాహం వేసినప్పుడు వాటర్ తాగకపోవడము, ఇలాంటి ద్వారా గ్యాస్ట్రిక్లు, ఎసిడిటీ, కిడ్నీ ప్రాబ్లం, గాలి బ్లాడర్లో స్టోన్ కావడం, కిడ్నీ స్టోన్ కావడం, మనకి రక్త ప్రసరణ కరెక్ట్గా జరగకపోవడం. ఎందుకంటే మన బాడీలో సరైనంత నీరు ఉంటే, సరైనంత మనము చెమట ద్వారా కానీ అలాగే యూరిన్ ద్వారా కానీ విసర్జన పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సర్వరోగ నివారణం. అలాంటిది ఏమీ లేకుండా అన్ని అందులోనే వండించుకుంటున్నాం కాబట్టి మనసులో కూడా అన్ని మంచి ఆలోచనలు లేకుండా పీస్ఫుల్గా ఉండకుండా స్ట్రెస్ అనడం ద్వారా సర్వరోగాలు మనకు వ్యాపించినట్టు అనిపిస్తున్నాయి. అసలు ఏ రోగం లేదు. అందుకని చెప్పేసి ఏ రోగం లేదు అని నేను చెప్తున్నాను. అసలు రోగమే లేదు. సో దీనికి వచ్చేసి మనం సరైన ఫుడ్ తీసుకుందాం, సరైన సమయానికి లేద్దాం, సరైన వాటర్ తీసుకుందాం. దీన్ని మనం బాడీని మనమే మెకానిక్, మనమే డాక్టర్. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క శరీరాన్ని వారికి వారే రక్షించుకోవాలి. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే ఓ డాక్టర్ దగ్గరికి పోయి ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి మనకి డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్, చెప్పడము చేయడము తిరగడము హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ వద్దు అని చెప్పేసి నేను యోగా ద్వారా చూపిస్తున్నాను. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్, దీనికి మరకటాసనం అని ఉంటుంది. సింపుల్గా పండుకొని చేయొచ్చు. సో ఓకే, డయాబెటీస్ అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. దానికి వక్రాసనం, మండూకాసనం. సో ఓకే, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, దానికి వచ్చేసి నౌకాసనం, అలాగే పవనముక్తాసనం, అలాగే హార్ట్ స్ట్రోక్ సంబంధించి పశ్చిమోత్తాసనం. ఈ ఒక 4-5 ఆసనాలు చేసుకొని ఒక అరగంట కానీ ఒక గంట కానీ సమయం ఇచ్చుకున్నప్పటికైనా కానీ అందరూ బాగుంటారని చెప్పేసి, అందరినీ బాగుండాలని ఆశిస్తూ నేను కొన్ని ఆసనాలు చూపిస్తానని చెప్పేసి చెప్తున్నాను. ఇవి మీరు పాటించవచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ కొన్ని ఆసనాలు ప్రెగ్నెన్స్ ఉన్న వాళ్ళు చేయరాదు. కాకపోతే మిగతా వాళ్ళందరూ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఓకే మేడం, మీరు ఇప్పుడు అన్నారు ఆహారంతోనే మనకి ఆరోగ్యం సాధ్యమని. 90%. అయితే ఇప్పుడు ప్రతి ఆహారంలో కల్తీ, అండ్ మనం తాగే నీళ్ళలో కూడా కలుషితం, పీల్చే శ్వాసలో కూడా కలుషితం. అయితే అదంతా యోగాతో సాధ్యమవుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. యోగాతో ఎందుకు సాధ్యమవుతుంది అంటే మన బాడీలో ఎక్కడ ఎక్స్ట్రాలు ఉన్నాయి, ఎక్స్ట్రా ఇన్బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ ఐ బ్యాలెన్స్ ఉంది అనేది మనం దాన్ని చూసుకొని మనం తీసుకున్నట్టయితే ఆహారమే 90% మనకి ఔషధం. మన మనసు అంటే మన యొక్క మానసికంగా 10% సెట్ చేస్తుంది, 90% మన ఆహారమే సెట్ చేస్తుంది. ఇంకా వేరే మెడిసిన్ ఏవి అవసరం లేదు. అది అందుబాటులో లేనప్పుడు ఏదో మనకు అనుకోని స్థితిలో యాక్సిడెంట్ అయ్యో ఏదో బ్లడ్ పోయడము, బెడ్ పోవడము, అలాంటి సమయంలో తప్ప మనము ఎటువంటి మెడిసిన్ మనం అడిషనల్గా తీసుకునే అక్కర్లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇది గ్యారంటీ. ఓకే మేడం, అయితే ఇప్పుడు యోగా చేయడానికి ఒక సరైన సమయం అనేది రోజులో ఉంటుందా? అంటే డైలీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో ఒక రోజు ఇప్పుడు పరగడుపుని చేయాలనేది యోగా అనేది మనందరికీ తెలుసు. అయితే మర్చిపోయి తినేసి ఆ తర్వాత ఆసనాలు ఏమన్నా ఉంటాయా? తిన్న తర్వాత చేసే ఆసనాలు ఏమన్నా ఉన్నాయా? అయితే దీనికి వచ్చేసి బ్రతకాలం అంటే ఎంటీ స్టమక్తోని ప్రొద్దున లేసి మనము హీట్ వాటర్ ఎవరైనా సరే ఒక చిన్న గ్లాస్ అయినా సరే హీట్ వాటర్ తాగాలి. తాగిన తర్వాత విసర్జించిన తర్వాతనే ఈ యోగా ఆసనాలు వేయాలి. సో ఈవినింగ్ ఎంటీ స్టమక్తోని ఏం తినకముందు చేసుకోవాలి ఈ ఎక్సర్సైజు, ఆసనాలు ఇవన్నీ. సో అలాగే ఈ ధ్యానంలో కూర్చోవాలని అనుకుంటే తిన్నాకైనా చేసుకోవచ్చు. సో అలాగే మనం తిన్నాక చేసే ఆసనం అంటూ ఒకటే ఉంది, వజ్రాసనం. ఆ వజ్రాసనం మాత్రము ఎనీ టైం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఆహారం తీసుకున్నాకైనా చేయొచ్చు. అంతకు మించి మిగతా ఆసనాలు ఏవైనా సరే ఖచ్చితంగా తినకముందే చేయాలి, ఎంటీ స్టమక్తో చేయాలి, ఖాళీ కడుపుతోని. అది విసర్జించిన తర్వాత చేయాలి, విసర్జించకముందు కాదు. కాబట్టి మనకి ఇందుచేత
మనం చాలామంది ఆహారం తీసేసుకున్న తర్వాత తిన్న తర్వాత పొట్టలో ఏదన్నా ఉన్న తర్వాత ఎక్సర్సైజ్ చేసి మాకు షూట్ కాలేదని అంటారు. కానీ అలా కాదు, తినకముందు ఖచ్చితంగా టైం ఇవ్వండి. మన శరీరానికి టైం ఇచ్చి మన శరీరాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగు చేసుకుంటారని నేను ఆశిస్తూ నేను చిన్న చిన్న ఆసనాలు కొన్ని చూపిస్తాను. అవి మీరు చేసుకోండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి మనం ఫిట్గా ఉన్నామా లేమా అని తెలుసుకోవడానికి యోగా ఉపయోగపడుతుందంటారా? ఖచ్చితంగా యోగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా యోగా ఉపయోగపడుతుంది అని నేను 100% చెప్తున్నాను. ఫిట్గా ఉన్నామా లేమా అని చెప్పడానికి మన శరీరంలో ఉన్న అవయవాలు, ఈ చేతులు, కాళ్ళు, తల, మెడ అన్నీ ఏది ఇటు కదిలించినప్పుడు పెయిన్ వస్తుందా, లేదు టైట్గా ఉందా అనేది మనకు తెలుస్తుంది కదా. ఇటు టైట్గా ఉంది, లేదు హ్యాండ్స్ మనకి ఫ్రీగా లేదు అని చెప్పుకోవడము, మనకు లెగ్ ఫోల్డ్ అవ్వట్లేదు, టైట్గా ఉంది అని చెప్పుకోవడము, స్టమక్ కానీ ఇప్పుడు ఫ్రిస్ట్ అవ్వట్లేదు అని చెప్పుకోవడం, అలా మనకు అందరూ అనుకుంటున్న బాడీ అంతా టైట్గా ఉంది అని ఇది తెలుస్తుంది కదా. టైట్గా ఉండొద్దు అంటే మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూర్చుండి మనకి ఎట్లా సాధ్యమైతే అలా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఫిట్గా ఉన్నామా లేమా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం మనలోనే ఉంది, మనం తెలుసుకోవచ్చు. మేడం, ఇప్పుడు స్థిర భంగిమలో చేసే కొన్ని ఆసనాలు ఏమన్నా ఉన్నాయా యోగాలో? ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు యోగా చేయడానికి టైం కుదరదు. సో వర్క్ బిజీలో పడి మర్చిపోవటం, అట్లా స్కిప్ చేస్తూ ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగా చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. వికలాంగులు కూడా, గర్భిణీ స్త్రీలు కానీ, అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా మ్యామ్ యోగాలో? గర్భిణీ స్త్రీలకు వచ్చేసి చిన్న చిన్న మరకటాసనంలో కూర్చుండి చేయొచ్చు. ఎందుకంటే అవి చెప్పడం ద్వారా కాకుండా ఇవి గర్భిణీ స్త్రీలు మాత్రము యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేసుకోవచ్చు, వాళ్ళు ఓన్గా మాత్రం చేసుకోవద్దు గర్భిణీ స్త్రీలు. ఇక సీనియర్ సిటిజన్ వాళ్ళు కానీ స్త్రీలు పురుషులు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వికలాంగులైనా సరే, హ్యాండ్స్ ఉందనుకో హ్యాండ్స్తో కదలికలు చేసుకోవచ్చు. కాళ్ళు కదలని వాళ్ళు, సో చేతులు లేవు, హ్యాండ్స్ లేదు, లెగ్గు ఉన్నది, ఈ లెగ్గుతోని కూడా ఇలా మనం కదలికలు చేసుకోవచ్చు. అలాగే మనకు ఫింగర్ ఉంది కదా, తమ్ ఫోల్డ్ కానీ హీల్ ఫోల్డ్ కానీ ఇలా చేసుకుంటూ వాళ్ళ శరీరాన్ని కదిలించు. ఎట్లా కూడా లేకపోతే కనీసం దొర్లి అన్నా కానీ అడ్డం వాళ్ళ పడుకొని అయినా సరే, పడుకుంటారు కదా ఎట్టి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో పడుకొని దొర్లి అయినా వాళ్ళను వాళ్ళు రక్షించుకోవచ్చు. అలాగే పడుకొని ఉంటాము, అలాగే మేము ఉంటాము అంటే ఎవరొచ్చి దొరలిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరిని వారి రక్షించుకోవడం ఈ రోజుల్లో ఏ రోజైనా. కానీ ఇంకా పూర్వంలో తాతలు ముత్తాతలు ఉన్నప్పటికీ మనమలు మనవరాళ్ళు ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు. ఈ రోజులలో మునుమనమలకు కానీ ముత్త మనమలకు కానీ ఏ మనమలకైనా సరే ముసలి వాళ్ళంటే ఏజ్డ్ వాళ్ళు ప్రాణం పోయిన దాకా చేసి ప్రాణం వదలాలి. ఒకవేళ యమధర్మరాజు వచ్చినా ఆగండి, నా మనవలకు నేను గ్లాసు నీళ్ళు ఇచ్చి వస్తాను, లేకుంటే ఏదైనా అందించి వస్తాను, షెడ్ ఇచ్చి వస్తాను, షర్ట్ ఇచ్చి వస్తాను అనే పరిస్థితి ఈరోజు వచ్చింది కనుక ఇప్పటి నుంచి అందరిని రక్షించుకోవాలని, ఎందుకంటే ఇట్లా బాధాకరంగా చెప్తున్నాను. అందరిని రక్షించుకున్నప్పుడు మరి ఇంకొకరికి ఎలా రక్షిస్తాం? ఇంచేత నేను చెప్తున్నాను, దయచేసి నా మీద కోపం వచ్చినా పర్వాలేదు కానీ అందరూ రక్షించుకోండి. అందరూ డాక్టర్లే, అందరూ రక్షించుకునే అవకాశం ఉంది, ఎటువంటి వాళ్ళకైనా సరే ఉంది. అన్ని ఎక్సర్సైజులు ఎంత సాధ్యమైతే అంత, ఏ ఫార్ట్ సాధ్యమైతే ఆ ఫార్ట్ ఎక్సర్సైజ్ చేసుకొని అందరూ రక్షించుకోండి. ఎందుకంటే సీరియల్ కట్టి అక్కడ ఉన్న రోగం ఓడగొట్టుకోవడానికి ఇంకో 4 రోగాలు తెచ్చుకోవడానికి హాస్పిటల్ చుట్టూ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరగకండి. వాళ్ళకు కూడా డాక్టర్లకు కూడా ఇబ్బంది కలిగించకండి. దయచేసి యోగా ఎక్సర్సైజ్ చేసుకోండి, సమయం ప్రకారంగా భోజనం చెయ్యండి, ఆయురారోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇది నా యొక్క మనవి. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు కోవిడ్ తర్వాత యోగాకి ప్రజాదరణ పొందిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా యోగా చేసేవాళ్ళు ఎక్కడైనా సరే, ఏ కోవిడే కాదు ఏ రోగాన్ని అయినా కానీ అదుపులో పెట్టే అవకాశం ఈ యోగాకు ఉంది. ఆ అవకాశం మనం తీసుకోకపోవడం ద్వారా మనము డిస్టర్బ్ అవుతున్నాం తప్ప ప్రతి ఒక్కరికి ఈ యోగా ద్వారా ప్రతి సమస్యను మనము నివారించుకునే కెపాసిటీ ఈ యోగాలో ఉంది. కనుక ఈ యోగా చేయాలి అంటే ఏదో మనము టీవీలో చూసుకుంటానో యూట్యూబ్లో చూసుకుంటానో చేయడం కాకుండా, యూట్యూబ్లో చూసుకుంటా నువ్వు చేసింది నీకు ఎట్లా తెలుస్తుంది? అద్దంలో మన ముఖం ఇట్లా చూసుకుంటే కానీ మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. అలాగే యోగా గురువు కానీ యోగా టీచర్ కానీ యోగా ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయాలి. అది చేస్తే అప్పుడు యోగా అవుతుంది. లేకుంటే ఏదో ఒకటి మనం చేయొచ్చినట్టు చేసినాం కదా, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటే, అన్నీ తెలిస్తే ఇంకెందుకుంది ఇదంతా?
అన్నీ తెలవలేవు, మనకి ఇప్పుడు ఏమీ తెలవలేవు, ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అదే నేనైనా నువ్వైనా ఎవరమైనా సరే నిత్య విద్యార్థులుగా ఉండి ఏమి తెలియలేదు అని మనం అనుకొని మనం అందరిలో ఇంకా తెలుసుకోవాలనే ఒక ఆలోచన ఉన్నట్టయితే అప్పుడు మనం నిజమైంది తెలుసుకుంటాం. లేకపోతే అంతా తెలుసు అంటే తెలిసిన వాళ్ళకి ఎవరికి చెప్పేటోళ్ళు ఉండరు, ఏమీ ఉండదు అక్కడ. మనకు తెలియదు, ఇంకా తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. కనుక మన శరీరం నుంచి ఏమీ తెలుసుకోలేం, ఇంకా తెలుసుకుందాం అనే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, యోగా ద్వారా ఆరోగ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా? అసలు అల్లోపతి బెస్ట్ అంటారో, యోగా బెస్ట్ అంటారా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఇంగ్లీష్ మెడిసిన్ వైపే వెళ్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో యోగా ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఏమన్నా ఉంటుందా? యోగా ద్వారా మనకి సర్దులకు, దగ్గులకు, జ్వరాలకు, ఇప్పుడు వచ్చేసి థైరాయిడ్, టాన్సిల్స్, వీటన్నిటి కూడా లింఫ్ నోడ్స్, ఈ సమస్త వ్యాధులకు ఈ యోగా ద్వారా పరిష్కారం ఉంటుంది. సో అలోపతి మందులు తప్పు అని నేను చెప్పట్లేదు, వాళ్ళు లేకపోతే మనం ఉండం. ఎందుకంటే ఎమర్జెన్సీ వాళ్ళు సర్జరీ చేయాలన్నా ఏది చేయాలైనా వాళ్ళు ప్రాణం పోసే డాక్టర్లు, వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనలో మనం రక్షించుకోగా మనకి ఎమర్జెన్సీ ఏదైనా అయింది అంటే వాళ్ళని సంప్రదించవచ్చు. వాళ్ళు మనకి చాలా రకాల హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నిద్ర, నీళ్ళు, ఆహారం లేకుండా మన కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఈ యొక్క అలోపతి వాళ్ళకి కానీ హోమియోపతి వాళ్ళకి కానీ. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూడా ఇబ్బంది కలిగిస్తున్నాము. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మాకు సాధ్యమైనది మేము చేస్తున్నామని. వాళ్ళు ఎన్ని రకాల కష్టపడి వాళ్ళు కంటిపాపాలు చంపుకొని వాళ్ళు అంత పెద్ద స్టడీ చేసి మనకు ఎంత సజెషన్ ఇచ్చినా మనం అసలు బాగుపడట్లేదు. కనుక అలోపతి కూడా చాలా మంచిది. వాళ్ళు కూడా డాక్టర్లందరూ చాలా మంచి వాళ్ళందరూ మనకు ఎన్ని విధాలా రక్షించినా కానీ మనం రక్షింపబడతలేము. కనుక మనల్ని మనం కొంచెమన్నా రక్షించుకోవడానికి ఈ యోగా ద్వారా మనము, ఎందుకంటే ఈ యోగా అంటే ఏదో యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి నేర్చుకొని కొంచెం వచ్చింది అనుకోవడం కాకుండా, ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటే అందుబాటులో అక్కడ వెళ్ళండి. మీ అందుబాటులో యోగా టీచర్ ఉంటే వాళ్ళ ద్వారా, నేర్చుకున్న వాళ్ళ ద్వారా మీరు నేర్చుకోండి. అలా చేసుకోండి. అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రతి దానికి పరిష్కారం అనేది ఉంటుంది. లేదు అనడానికి లేనే లేదు, ఖచ్చితంగా ఉంది. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటే యోగా చేస్తే తగ్గిపోతుంది అంటారు. మరి మోకాళ్ళ నొప్పులు ఉండి యోగా ఎలా చేయగలుగుతారు? వాళ్ళు ఎలా తగ్గిస్తారు యోగా ద్వారా? ఓకే, మోకాళ్ళ నొప్పులు అనేది చాలా రకాలు ఉంది. ఎందుకంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకి, అలాగే మనకి మోకాలు చిప్పులు అంటే గమ్ అరిగిపోతుంది కదా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది హెవీ అవసరం లేదు, నిలబడి ఎక్సర్సైజ్ అవసరం లేదు, పడుకొని చేయాలి. ఎందుకంటే ఈ వాకింగ్ అని చెప్పేసి ఏదో వాకింగ్కి ఇచ్చే టైంని వాళ్ళు వక్రాసనము, మర్కటాసనము, మండూకాసనము, నౌకాసనము, ఈ చిన్న ఆసనాలు, ధనురాసనము, చిన్న ఆసనాలు, భుజంగాసనం, ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవచ్చు. మోకాలు చెప్ప అరిగిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోల్డ్ చేయకుండా నిదానంగా వాళ్ళు ప్రతి ఒక్కరికి స్టమక్కి, మన థైస్, ఇవన్నిటిని తగ్గించుకునే కెపాసిటీ ఉంటే చిన్నగా కదిలించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా బాగా అవుతుంది. కానీ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం మోకాలు చిప్పలలో మనకి గమ్ము పోయింది అని తెలిసిన తర్వాత అప్పుడు వాటిని మనము ఈ యోగాతోని తగ్గించలేము. ఎందుకంటే రిలీఫ్ ఉంటుంది, కానీ లోపల నుంచి గమ్ అయితే కావాలి కదా. గమ్ము కావాలంటే ఫుడ్ చేంజ్ చేసుకోవాలి. ఆ ఫుడ్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. రుక్మిణి గారు, యోగా చేయాలంటే ఏదైనా రీజన్ ఉంటేనే చేయాలా? ఎవరైనా చేయవచ్చా? ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా చేయొచ్చా? అసలు రోగం ఉంటేనే, ఏదైనా సమస్య ఉంటేనే చేయాలని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తేనే ఏ సమస్య రాకుండా నివారింపబడుతుంది. కనుక మనం ప్రతి ఒక్కరము యోగా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, కొంచెం ఆలోచన పక్కకు పెట్టుకోవాలి, మంచి ఆలోచన తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అంటే ఏదో ఒక, ప్రతి కుటుంబంలో స్ట్రెస్సే, అంటే స్ట్రెస్సుల్ని పుడుతున్నారు, స్ట్రెస్సుల్ని పెరుగుతున్నారు, స్ట్రెస్తోనే జీవిస్తున్నారు. మళ్ళీ వివాహం అయిన తర్వాత పురుషులైనా స్త్రీలైనా, అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళు కూడా మళ్ళీ స్ట్రెస్సును మాత్రం పెంచుతూనే ఉన్నారు. స్ట్రెస్సును తగ్గించుకోవడం, మనమంటే ఏంది, మనం ఎవరమి, ఎందుకు వచ్చాము, ఈ కుటుంబం ఏంటి, మనమేంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పేసి అందరినీ గమనించి, అందరినీ గ్రహించి, అంటే అలా గ్రహించే కెపాసిటీ ఎలా ఉంటుందంటే మనము కొంచెం టైం అన్నా కానీ మన బ్రెయిన్కి ఇవ్వాలి. అప్పుడు మనకు ఆ యొక్క గ్రహించే శక్తి అనేది మనకు లభిస్తుంది. అప్పుడు ఆలోచించిన తర్వాత మనం ఏం చేసినాం అనేది మనకు అర్థమవుతుంది. కనుక మనం ఆలోచించడం లేదు, ఎవరు చెప్పింది వినడం లేదు, మనం తెలిసింది మనం ఏదైనా అందరికీ నచ్చేది చేయడం లేదు.
అంచేత మన కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి. అంచేత మనం అందరం కూడా మన పెద్దలు ఉంటారు కదా, అందులో మనం ప్రతి ఒక్కటి గ్రహించడానికి మన బ్రెయిన్ కొంచెం టైం ఇచ్చి చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. రుక్మిణి గారు, ఇప్పుడు యోగా చేస్తున్న వాళ్ళకి ఆహార నియమాలను పర్టికులర్గా ఏమన్నా ఉంటాయా? నాన్ వెజ్ విషయంలో కానీ వెజ్ విషయంలో కానీ? ఖచ్చితంగా నాన్ వెజ్ అన్న తిను, వెజ్ అన్న తిను, ఏమన్నా తిను, కానీ దాన్ని ఎంత తినాలనేది ఒక లిమిట్ అనేది వండించుకోండి. లిమిట్ ప్రకారంగా మీరు తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఎక్సర్సైజు, వ్యాయామము ఉన్నట్టయితే అప్పుడు మనకు తీసుకున్న ఆహారం అరిగించుకునే కెపాసిటీ ఉంటే ఎంతనైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. దాన్ని బట్టి తినాలి, కానీ ఎలాగో తినాలి కదా అని చెప్పేసి తినేసి అది అలాగే ఉంటే 8 గంటలు టైం పట్టుద్ది ఏదైనా ఆహారం అరగడానికి నాన్ వెజ్. కనుక దాన్ని కొంచెం తగ్గించుకొని తినాలి. అది వ్యాయామాన్ని బట్టి, అంటే మనకి ఎంత వర్క్ చేస్తాం అనేది ఆ వర్క్ చేసేదాన్ని బట్టి మనం ఆ నాన్ వెజ్ తినే వాళ్ళైనా ఈ వెజ్ తినే వాళ్ళైనా ఎవరైనా సరే దాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. రుక్మిణి గారు, ఇప్పుడు చూసుకుంటే ఆయుర్వేదిక్ యోగా అని ఒకటి ముందుకొచ్చింది. అసలు ఆయుర్వేదిక్ యోగా అంటే ఏంటి మేడం? ఈ ఆయుర్వేదిక్ యోగా అంటే 4 వేదాల నుంచి తీసింది ఆయుర్వేదం, ఉపవేదం. దాన్ని ఉపవేదం అంటారు. అంటే 4 వేదాలు అంటే జ్ఞానం, అంటే 4 వేదాల నుంచి తీసిన వేదమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే తీసుకునే ఆహారాలు అన్నీ కూడా వస్తాయి దాంట్లోకి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అష్టాంగ యోగా అనేది అందరికీ తెలుస్తుంది, కానీ అష్టాంగ హృదయం అంటే పుట్టి పెరిగిన నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి చెట్టు కాయలు, గడ్డలు, ఆకులు, పండ్లు, అలాగే విత్తనాలు అన్నీ తీసుకుంటున్నాం కదా. అన్నీ తీసుకున్నప్పుడు అది అన్నీ కూడా ఆయుర్వేదకు సంబంధించింది. ఎందుకంటే అవన్నీ తింటేనే కదా ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగడానికి తగ్గడానికి కారణాలు గల మనకి ఇప్పుడు అన్ని విధాల ఆహారమే కారణం కనుక, ఆహారము ఆలోచనలు కారణం కనుక ఈ యొక్క సమస్త విశ్వంలో అన్ని రకాల చెట్లు, మొక్కలు మనకి హెల్ప్ చేస్తున్నాయి. దాన్నే మనకి అష్టాంగ హృదయం అంటారు. అష్టాంగ హృదయం అంటే మనకి ఏమంటారంటే చాలామంది మేము ఇది తింటే పడది, అది తింటే పడది, ఆయుర్వేదం మాకు పడది అని అంటారు. ఆయుర్వేదం పుట్టి పెరిగిన నుంచి మన పశువులు, పక్షులు అన్నీ కూడా ఆకులు, కాయలు, గడ్డలు, గడ్డి అన్నీ తినే అవి జీవిస్తున్నాయి. వాటి నుంచి వచ్చిన పాలు, పెరుగు, నెయ్యి, అలాగే విత్తనాలు అన్నీ తిని మనం జీవిస్తున్నాం. అయినప్పటికైనా మనం తీసుకుంటున్న ఆహారాన్నే మనము తిరస్కరిస్తున్నాం. ఆహారమే ఆయుర్వేదం, మనం తీసుకునే ఆహారం. కాకపోతే మనము లిమిట్ ప్రకారం తీసుకోకపోవడం వల్ల హెవీ అవుతుంది. కనుక మనం ఏదో అనుకుంటున్నాం, ఏదో కాదు, అది మన ఆయుర్వేదమే అష్టాంగ హృదయం. సమస్త విశ్వంలో సమస్త మూలికలు, చెట్లు, మనకు విత్తనాలు ఇచ్చేటి సమస్త చెట్లు కూడా, మొక్కలు కూడా అన్నీ కూడా మనకు ఆయుర్వేదం. అంటే అవన్నీ ఉంటేనే మనకి తక్కువ ఎక్కువ అనే బ్యాలెన్స్ అయిందా, మన బాడీలో శరీరంలో ఏదైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా, హై బ్యాలెన్స్ అయినా తగ్గించడానికి, పెంచడానికి అవి మనకు ఉపయోగపడుతున్నాయి. కనుక అవిటిని కూడా గౌరవించేసి ఈ ఆయుర్వేదాన్ని గౌరవించి మీరు తీసుకునే ఆహార నియమాలని మీరు ఖచ్చితంగా మీరు పాటించండి. ఖచ్చితంగా మనందరం కూడా పూర్వీకుల్లాగా చాలా కాలం, ఎంతకాలం కంటి చూపు పోకుండా, పళ్ళు పోకుండా, మనకి శ్వాసకోశ వ్యాధులు రాకుండా సరిగ్గా ప్రాణాయామం చేస్తే శ్వాసకోశ వ్యాధులు రావు. కంటి చూపు మనం సరైన నీళ్లు తాగితే కంటి చూపు, కిడ్నీ ప్రాబ్లం రాదు, గ్యాస్ట్రిక్ రాదు. అసలు సర్వరోగ నివారణము ఈ 3 పద్ధతులే. ఇవి 3టిని వదిలేసి మిగతా అన్నీ చేస్తున్నాం. కనుక ఈ 3టిని పాటించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరన్నట్టు కంటి చూపు మెరుగుపడటం కోసం యోగా అది అన్నారు. ఇప్పుడు కంటి చూపు మెరుగుపడాలంటే కళ్ళతో చేసే యోగా ఏమన్నా ఉంటుందా మరి? ఉంటుంది. అది మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్ చూస్తారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు అలాగే ఒకే భంగిమంలో చూడడం ద్వారా కంటి ఒక రెటీనా అనేది డిస్టర్బ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కనుక దానికి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి. అది యోగా టీచర్ ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే మనము ఈ కంటికి సంబంధించి, ఎందుకంటే 100 సంవత్సరాలైనా కంటి చూపు క్షేమంగా ఉండాలి అంటే కంటి ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ కూడా యోగాలోనే వస్తాయి. యోగా క్లాస్కు మనం వెళ్ళినప్పుడు వారం రోజులు పోయో, నెల రోజులు పోయో, ఒక 1 మంత్ వెళ్ళి నేను పోయినానికి అంత వచ్చేసిందని అనుకోకుండా ఇది 72,000 నరాలు, నాడీలు, ఆసనాలు ఇన్ని నేర్చుకోవడానికి 1 మంత్లో 2 మంత్స్లో సరిపోదు. అలాగే మనకు అందుబాటులో ఉన్నంత వరకు ఏ సబ్జెక్టు మనకు అవసరం ఉందో అక్కడ యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యోగా టీచర్ ద్వారా మన ఇంటికి పిలుచుకొనైనా, లేకంటే మనకు ఒక యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అయినా సరే నేర్చుకుంటే తెలుస్తుంది. కంటి సమస్త ఒక్కొక్క నరానికి ఒక్కొక్క ఆసనం ఉన్నది. కాబట్టి అన్ని ఆసనాలు నేర్చుకోవాలంటే అన్నీ నేర్చుకోకుండా కొన్ని మనకు అవసరం ఉన్నాయని నేర్చుకోవాలంటే కంటి చూపు మెరుగుపడడానికి కూడా ఎక్సర్సైజ్ ఉంది. కంటి ఎక్సర్సైజు మనకి రెటీనా ప్రాబ్లం రాకుండా,
మనకు మయోసైటిస్ అనేది మనకి చూడడానికి బాగానే కంట్లు కనిపిస్తాయి, కానీ కంటి చూపు అనేది ఏదైనా వెలుతురు చూసినప్పుడు బ్లర్ అవుతుంది. బ్లర్ అయితే గ్లాస్ పెట్టుకోవడము చేయడము పూర్వంలో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కదలికలు, సరైన కదలికలు. మనం యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్తే కానీ మనకు అర్థమవుతుంది. అన్నీ వచ్చు అని చెప్పేసి ఇవన్నీ చిన్న చిన్న ఈ పెద్ద పెద్ద ఈ నరనరాలు అన్నీ కలిసి మన ఈ ఒక వీడియోలో పెట్టడానికి అవకాశం ఉండదు. తక్కువ టైం కదా, అది రెగ్యులర్గా రోజు రోజుకు ఒక రోజు ఒక రకంగా, ఒక వారానికి ఒక రకంగా మనం మార్చి మనం చేసుకోవాలి. అది బాడీలో ఉన్న మనం సమస్త అవయవాలని మనము త్రూ చేసుకుంటే తప్ప మనకి ఇది అయింది ఇది పోయింది అనేది మనకు అర్థం కాదు. అర్థం కాక ఏమవుతుందంటే నేను ఎట్లయినా యోగ చేస్తున్నా నాకు కంటి చూపు పోయింది, నేను ఎట్లయినా యోగ చేస్తున్నా నాకు చెవుడు పోయింది, కర్ణబేరి ఖరాబ్ అయింది. అసలు ఏం యోగ చేస్తున్నాము? నేను అన్ని యోగాలు చేస్తున్నా, నాకు గ్యాస్ట్రిక్ ఉన్నది, నాకు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి, దగ్గు పోతలేదు, దమ్ము పోతలేదు. దీనికి సంబంధించిన ఎక్సర్సైజులు టోటల్గా నేర్చుకున్నావా? టోటల్గా నేర్చుకున్నాక చెప్పండి. ఎందుకంటే టోటల్గా మనం ఎప్పుడు ఎవరు నేర్చుకోకపోవడం ద్వారానే మనం ఒకటి నేర్చుకొని ఇప్పుడు ఏదంటే బాడీ పెద్ద సముద్రం. ఈ పెద్ద సముద్రంలో ఓ పాటును సెట్ చేస్తే ఇంకో పాటు సెట్ ఊడిపోతుంది. కనుక టోటల్ సెట్ నేర్చుకున్న దాకా కంప్లీట్గా మనం యోగాకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనము ఇది ఏం చేసినా ఫలితం లేదని అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం ఉందని 100% గ్యారెంటీ నేను ఇస్తున్నాను. పునికి గారు, చాలామందికి ఒక అపోహ అనేది ఉంటుంది, ఏంటి యోగా చేసి మధ్యలో ఆపేస్తే వెయిట్ గెయిన్ అవుతాము, లావ్ అవుతాము అని చెప్పి. సో అది నిజమేనంటారా? అది అబద్ధం. ఎందుకంటే యోగా చేసేవాళ్ళు మధ్యలో ఆపి ఏవి తినడము, ఏవి ఆలోచించడము, సరైన సమయానికి నిద్ర లేవకపోవడము, ఇలాంటి బద్ధకం ఎప్పుడైతే మనము ముందు పెట్టుకుంటామో అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యేమాట గ్యారంటీ. కానీ యోగా చేసిన వాళ్ళు అన్ని యోగా ఎక్సర్సైజులు చేయకపోయినా యాక్టివిటీ అంటే సమయాన్ని మాత్రం పాలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్డును సమయాన్ని పాలిచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం లేదు. ఇది నేను చెప్తున్నాను. ఈ ప్రాణాయామం ధ్యానానికి డిఫరెన్స్ ఏంటండి? అసలు ధ్యానం అనేది ఎలా చేయాలి? ఓకే, ప్రాణాయామం అనేది మనకు టోటల్గా పాన అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పేసి ఒక వాయువు అనేది వెళ్ళి పంచకోశాలను సెట్ చేస్తుంది. అలాగే మనము ఈ ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలంటే మనం అన్నీ మర్చిపోయి దానికి కొద్ది టైం ఇవ్వాలి. టైం ఇచ్చి చేసినట్టయితే, మెడిటేషన్ చేసినట్టయితే మన హెడ్ ఆఫీస్లో మన హెడ్ ఆలోచిస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదని. దానికి సమయం ఇస్తే అవి స్టెబిలిటీ వచ్చినప్పుడు మనకు మంచి అనేది ఏమిటనేది అర్థమవుతుంది. అప్పుడు కదంటే మనకి ఈ స్ట్రెస్సులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు దీనికి దానికి తేడా, మనకు ఇతరులకు తేడా అనేది మనకు తెలుస్తుంది. అలా తెలుసుకోకుండా ఏదో ఒకటి తెలుసుకొని అన్నీ తెలిసినాయి అని వదిలేస్తున్నాం. అలాంటప్పుడు చాలా పెద్దది మానవ శరీరం. ఈ మానవ శరీరం తెలుసుకోవడానికి చాలా టైం తీసుకోవాలి. ఈ చేసే పనులన్నీ మనం ఎన్నైతే చేస్తున్నామో ఇన్ని వర్కులు కూడా మానవ శరీరంలో ఉన్న మన యొక్క మైండ్ నుంచే వస్తున్నాయి కాబట్టి, అన్ని సబ్జెక్టులు మైండ్ నుంచి వస్తున్నాయి కాబట్టి అన్నీ నేర్చుకోకపోయినా కొన్నిటికన్నా మనం సమయం ఇచ్చి మన మైండ్ని మనం సెట్ చేసుకున్నట్టయితే సర్వరోగ నివారణం చేసుకోవచ్చు. రుక్మిణి గారు, ఇప్పుడు యోగా అనేది పురాతన కాలం నుంచి, వేదకాలం నుంచి ఉంది. అయితే అప్పట్లో ఇన్ని ఆసనాలు అనేవి లేవు. ఇప్పుడు కొత్తగా చాలా రకాల ఆసనాలు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి మా ప్రేక్షకుల కోసం. అలాగే, సంతోషం. ఇప్పుడు నేను వచ్చేసి వక్రాసనం, మండూకాసనం. ఎందుకంటే అందరు కూర్చుండి పెద్దవాళ్ళకి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, సీనియర్ సిటిజన్ వాళ్ళకైనా సరే వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు పడుకొని ఉంటారు కాబట్టి పడుకొనే చేయొచ్చు, లేచి కూర్చుంటారు కాబట్టి కూర్చుండి చేయొచ్చు. అలాగే మరకటాసనము, మండూకాసనము, వక్రాసనం ఇవి చూపిస్తాను. ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? రుక్మిణి గారు, చివరిగా ఇప్పుడు భవిష్యత్తులో భావి తరాల కోసం యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీ సందేశం. ఈ యొక్క భావి తరాలలో యోగా అనే ఒకటి యోగం. అది ఈ యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటే దానికి మనము సరైనంత సమయం ఇస్తే తప్ప దాన్ని మనము ఇప్పుడు యోగా అంటే అంతటా విస్తరించిపోయినప్పటికైనా సరే దాన్ని మనకు సమయం దొరికినప్పుడు కాకుండా దాని సమయానికి ఏ సమయంకి చేయాలనే ఒక ఆలోచనకి వచ్చినట్టయితే, అలా ఆలోచించి మనం సమయాన్ని పాలించినట్టయితే ఖచ్చితంగా యోగా మనకు ఎల్లవేళలో ఉన్నంత కాలము మనకు ఉపయోగపడుతుంది. ఈ యోగాలో ఎటువంటి డౌట్స్ లేదు. ఓకే రుక్మిణి గారు, మీ అమూల్యమైన టైంని మా న్యూస్ 360 ప్రేక్షకుల కోసం కేటాయించి యోగా గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఇలానే యోగా చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాము. మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు.
సో చూశారు కదండి ఇవాల్టి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మీరు కూడా ఇవాల్టి నుంచి మీ డైలీ లైఫ్లో ఒక యోగాని ప్రత్యేకంగా ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.